क्या हुआ, अच्छे है तबीयत? हाँ। क्या मालूम सर? क्या दादा? बात आते हैं మామ గచ్చని పిలుచుకోవా చేయగలుగుతావు ఏమో ప్రపంచం ఎలా
अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बहुत खुशी का मौका है। रमज़ान मुबारक के दिन जो रमज़ान का महीना चल रहा है, तो ये महीने में अल्लाह ताला जो भी मांगेंगे एक के बदले में 70 नेकियां देंगे बोल के वादा करके है। ये इस मुबारक के महीने में आज जो अनंतपुर शहर में जामिया मस्जिद में अलहाज मुतवली साहब शकील साहब, तो उनके तरफ से आज इफ्तार की दावत में पूरे इरेस्पेक्टिव ऑफ द पार्टीज, पूरे अनंतपुर नौजवान हो, जो भी लीडर्स हो, हर पार्टी से हर कौम से इधर आके शामिल होके अलहाज जो शकील शफी साहब जो इफ्तार की दावत दिए है, हम बहुत तहे दिल से शुक्रिया अदा करते हुए और उनको दिलो जहान से अल्लाह ताला से दुआ करते हैं कि उनको तंदुरुस्ती सेहत अता फरमाए। आमीन। शुक्रिया। అనంతపురం పట్టణం జామియా మసీదులో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమము చేశాము. ఈ కార్యక్రమానికి అందరూ అన్ని పార్టీల వారు, అన్ని మసీదుల జమాతు, ముఖ్యంగా జామియా మసీద్ జమాతు ఇక్కడికి వచ్చి ఇఫ్తార్ విందు సేకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సమస్యలోనూ, ప్రతి అవసరం ఉన్న చోట అందరూ కూడా ఇదే రకంగా ఐకమత్యంగా ఉండి మనమంతా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం ముస్లింలకు ఎల్లవేళలా అండ ఉన్న కుటుంబం షకీల్ షఫీ వారి కుటుంబం. అదేవిధంగా ముతవల్లిగా దశాబ్దాల కాలం నుంచి వాళ్ళ నాన్నగారు కానివ్వండి, అన్నగారు కానివ్వండి, అనునిత్యం కూడా అనంతపురం ముస్లింలు వాళ్ళకి అభివృద్ధికి ఏ రకంగా చేయాలా, ముఖ్యంగా ఇక్కడ ఏ మసీదులో అయితే ఉన్నారో ఆ మసీదుల్లోనే భోజనం ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ మళ్ళీ ప్రయాణ సౌకర్యం లేవడం. వేరే మిగతా ఊళ్ళలో కానీ చూసినాం, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు చేసి అందరిని రావడం జరుగుతుంది. అనంతపురంలో ముఖ్యంగా షకీల్ షఫీ అన్న గారు ఇదే మసీదులో ఇక్కడే పెట్టి ప్రతి ఒక్క మసీదులోనూ ఆయన అనంతపురం ముతవల్లిగా ఉండడం వల్ల చాలా అనంతపురం ముస్లింలకు ఏ రకంగా అభివృద్ధి చేకూరాలా, ముస్లింల సమస్యలను ఏ రకంగా పరిగణ తీసుకో అనునిత్యం పోరాడే కుటుంబం ఒక షకీల్ షఫీ గారి కుటుంబం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా షకీల్ షఫీ అన్న గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి అల్లాహ్ని దువా చేరుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాల్సిన అవసరం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज की तारीख अलहाज KM शफीउल्लाह साहब, अलहाज KM शकील शफी साहब के तरफ से इफ्तियारी की दावत किया गया है और ये इफ्तियारी की दावत से इंशाअल्लाह इस जामिया मस्जिद की पूरी जमात बहुत खुश हो गए हैं। लिहाजा पूरी जमात के तरफ से भी हमें अलहाज KM शकील शफी साहब को शुक्रिया का मौका देते हैं। लिहाजा जितने रोज़ेदारों की इफ्तियारी कराए हैं, लिहाजा अल्लाह तबारक व तआला रोज़ेदारों की दुआ कबूल फरमाता है। लिहाजा हम तमाम के दुआओं के बरकत से जो अलहाज KM शकील शफी साहब के जो दिली ख्वाहिश हो या दिली हाजात हो, इंशाअल्लाह आज के इस इफ्तियारी के वसीले से अल्लाह ताला उन्हें कबूल फरमाए। अगर जो भी नहुसत वगैरह हो, अल्लाह ताला इस इफ्तियारी के वसीले से उसका खात्मा फरमाए और सेहत और तंदुरुस्ती अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహూ। అందరికీ నమస్కారం। ఈరోజు చాలా సంతోషమైన విషయము, ఈరోజు రంజాన్ నెలలో
పాత ఊరు జామియా మస్జిద్ ఓల్డ్ టౌన్లో అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘ నాయకులు, మత పెద్దలు అందరూ కలిసి ఈరోజు మా షకీల్ షఫీ అన్న గారు పిలుపునిచ్చినటువంటి ఇఫ్తార్ విందుకు అందరూ హాజరై అందరూ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అందరూ కలిసి ఐకమత్యంగా రాబోయే రోజుల్లో మేమంతా భక్తగణంతో ఒక మాట మీద ఏ సమస్య వచ్చినా ఏమైనా మాకు ఇబ్బందులు ఉన్నా అందరూ కలిసి కట్టుగా ఇక్కడ నుంచి ఈ రోజు నుండి ఈ రంజాన్ నెల నుండి మేమంతా ఐకమత్యంగా ఉంటామని తెలుపుకుంటూ ఈ విందు ఇచ్చినటువంటి ఆయన మన షకీల్ షఫీ అన్న గారికి మరియు పెద్ద ముత్వల్లి గారి మన షఫీవుల్లా హజరత్ గారికి నేను ముఖ్యంగా ప్రత్యేకంగా మా ప్రజా సంఘాల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ.